లైలా అన్న. సో కంప్లీట్ గా వరస్ట్ ఉంది అసలు. అసలు ఏం బాగాలేదు, 1% కూడా బాగాలేదు అసలు. చెప్పుకోవడానికి పాజిటివ్ ఒక్క పాయింట్ కూడా లేదు, ఆ లెవెల్లో ఉంది అసలు. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఏదో బాయ్ కట్ ట్రెండ్ నడుస్తుంది, దాని ఎఫెక్ట్ అనుకుంటాం కానీ సినిమాలో 1% కంటెంట్ కూడా లేదు. అల్టిమేట్ కంటెంట్ ఈస్ అ కింగ్. సో కంటెంట్ బాగుంటే ఎంత మనం బాయ్ కట్ చేసినా సరే జనాలు ఏం పట్టించుకోరు, బాగుందని చెప్పి వెళ్తారు. ఈ సినిమా కూడా చెప్పుకోండి ఒక్క పాజిటివ్ కూడా లేదు. ఏదో తన యాక్టింగ్ వల్ల భయ్యా నేను జగన్ ఫ్యాన్ అయితే కాదు భయ్యా, ముందే చెప్తున్నా జగన్ ఫ్యాన్ అయితే కాదు. కంటెంట్ బాగాలేదు, కంటెంట్ బాగాలేనప్పుడు నువ్వు ఎవరి ఫ్యాన్ అయినా ఏం చేయలేము. ఏది బాగాలేదు, కంప్లీట్ గా క్రింజ్ అనిపించింది, మొత్తం క్రింజ్ అనిపించింది. వాళ్ళు ఏంటంటే వరస్ట్ ఉంది, కంప్లీట్ వరస్ట్ ఉంది అసలు. మనకి అస్సలు బాగాలేదు, తనకి అస్సలు సెట్ అవ్వలేదు. మరి అనకూడదు కానీ మరి తేడా ఉంది, తేడా లేదు అని కనిపించింది. అసలు ఏం లేదన్న సినిమాలో, వరస్ట్ అసలు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే, అంత క్రింజ్ కాకపోయినా నార్మల్ గా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా క్రింజ్ అసలు. ఫ్యామిలీతో చూడలేం, ఒక నార్మల్ పక్కన ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ తో కూడా చూడలేకపోతున్నాం. వాళ్ళు ఏదో కామెడీ ట్రై చేస్తారు. ఇప్పుడు అడల్ట్ మూవీ తీసుకుని ఏదో యూత్ ని అట్రాక్ట్ చేద్దామన్న తీసుకున్నారు తప్ప అసలు యూత్ కాదు ఇది, బూత్ సినిమా, కంప్లీట్ గా బూత్ సినిమా. ఏదో ఒక భోజ్పూర్ సినిమా, ఒక బాలీవుడ్ సినిమా, ఒక బిగ్ సినిమా చూసినట్టు ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ ఒక తెలుగు సినిమాకి వచ్చామే అన్న ఫీల్ అయితే రాలేదు. మధ్యలో ఇంటర్వెల్ లో ఒక రిలీఫ్ ఏంటంటే ఇంటర్వెల్ పక్క స్క్రీన్ లో ఆరెంజ్ రిలీజ్ అవుతుంటే వెళ్ళాం, అది ఒక్కటి రిలీజ్ తప్ప ఇంక ఏదీ లేదు సినిమాలో. కంప్లీట్ గా వరస్ట్ అసలు, వరస్ట్. TFI లో ఇంత రీసెంట్ గా ఇంత వరస్ట్ మూవీ ఏది రాలేదన్నా, గేమ్ చేంజర్ కంపేర్ చేయొద్దు, కంప్లీట్ గా వరస్ట్ మూవీ. ఆయన ప్రతి సినిమాలో ఒక మంచి మంచి సీన్స్ ఉంటాయి, మంచి స్టోరీ ఉంటుంది. ఈ సినిమాలో అసలు ఏం లేదు. అసలు ఎందుకు ఆయన యాక్ట్ చేశాడో, ఎందుకు తీసుకున్నాడో కంప్లీట్ గా జీరో. అసలు మెంటల్ టార్చర్ పెట్టారు సినిమా అయితే, కంప్లీట్ గా టార్చర్. 0.5 అయిపోతుంది సినిమా. లైట్ అన్న లైట్. ఏదో జనరల్ గా ఏంటంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే పబ్లిసిటీ కావాలి. ఆ పబ్లిసిటీ కోసం వాళ్ళు ఏదో నెగిటివ్ ట్రెండ్ చేసుకున్నారు కానీ అది ఏదో కావాలని చేసినట్టు అనిపించింది అన్న. ఆయన కొంచెం దోల ఎక్కువ, ఆయన దోలతో వాగాడు. అలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి అన్న. జగన్ ఫ్యాన్ ఏం కాదన్న, నేను నార్మల్ గా అందరి మూవీ చూస్తాను, అందరి రివ్యూ చేస్తాను. సినిమా బాగుంటే మేమే ఎంకరేజ్ చేస్తాం. సినిమా బాగాలేనప్పుడు, కంటెంట్ లేనప్పుడు ఏం చేయలేం కదా, వరస్ట్ అసలు. జగన్ గురించి ఏం నెగిటివ్ చేయలేదన్న. అంటే ఇంకొకటి, జగన్ గారు అభిమానులు అయినా సరే లేదంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు అయినా సరే ఈ సినిమాని బాయ్కాట్ చేయొద్దు, మీరు బ్యాడ్ అవ్వద్దు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు, ఆ ఫిల్మ్ వరకు అదే ఆగిపోతుంది. మీరు దయచేసి బ్యాడ్ అవ్వద్దు సినిమా గురించి నెగిటివ్ చేసి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేదు, అంటే మోర్ ఓవర్ యూత్ డైలాగ్స్, యూత్ లేడీ గెటప్ చాలా 100% బాగుంది. ఎంటర్టైన్మెంట్ అనేది ఎంతవరకు ఏం నచ్చింది అన్న మీకు సినిమాలో? లేడీ గెటప్ చాలా బాగుందండి. లేడీ గెటప్ మాత్రం సక్సెస్ 100% గెటప్ బాగుంది. సాంగ్స్ అవన్నీ ఎలాంటి సాంగ్స్ సినిమా హిట్ అనుకుంటున్నారా? అవును. డైరెక్షన్ ఎలా ఉంది మరి? ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చా, యూత్? చాలా బాగుంది సినిమా. బయటకి సంబంధం లేదండి, 100% విశ్వసనీయానికి మంచి హిట్ వచ్చిందండి. డబుల్ క్యారెక్టర్ అయితే ఎక్కడ డబుల్ క్యారెక్టర్ అనిపించదు, చాలా బాగా చేశారు. ఎక్కడ మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఏమైంది అనేది చాలా బాగా చేశారు విశ్వసనీయ. సారీ, బుద్ధి క్యారెక్టర్ అయితే తంది బాగుంది, కానీ బయట చేసిన బాయ్కట్ అనే రేంజ్ కి అయితే ఏం లేదు. దీంట్లో ఎటువంటి పొలిటికల్ ఎలిగేషన్ లేదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ కామెడీ అయితే నా భూతం నా భవిష్యత్తుగా ఉంది. 150 మేకలు లేవు, 11 మేకలు లేవు, ఏమీ లేవు. చాలా బాగుంది. అదంతా బయట బాయ్కట్ చేయాలని చూశారు. ఏ హీరోకి కూడా ఎటువంటి సినిమా బాగుంటే బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అంత పెద్ద ఏం లేదు. ఫ్యామిలీ అయితే బాగుంది, అంత వల్గారిటీ ఏం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది ఎక్కడ బోరు కొట్టదు. సినిమా అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. లాజిక్ ఏం పెట్టి పట్టించుకోకుండా ఉంటే మటుకు సినిమా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా. ఈ బాయ్కాట్లు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఈ సినిమాకి. ఎవరో ఏదో మాట్లాడారని చెప్పేసి సినిమా మొత్తం చంపేయకూడదు. సినిమా చాలా మంది కష్టపడి తీస్తారు. ఎవరో ఒక్కరు ఏదో తప్పుగా మాట్లాడినందుకు ఏదో మనం మిగతా వాళ్ళందరూ కలిసి, వేరే పార్టీ వాళ్ళందరూ కలిసి సినిమా బాయ్కాట్ చేద్దామని అంటారు తప్ప సినిమా వచ్చి చూస్తే మటుకు చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు, పర్లేదు చూడొచ్చు. థ్యాంక్ యూ.